కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని అనధికార నిర్మాణాలను బిల్డింగ్ పర్మిషన్ స్కీమ్స్ కింద తీసుకువచ్చి 2026 మార్చి 12 నాటికి 100% కవరేజ్ సాధించాలని ఇన్ఛార్జ్ కమిషనర్ కేటీ సుధాకర్ అధికారులను సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయం డీసీపీ కృష్ణావర్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనుమతి లేకుండా నిర్మించిన భవనాలకు చట్టబద్ధ గుర్తింపు అందించేందుకు ప్రభుత్వం బీపీఎస్ స్కీమ్ను ప్రవేశపెట్టిందని, అర్హులైన పౌరులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైన సమస్యలు రాకుండా నిర్మాణాలను రెగ్యులైజ్ చేసుకోవాలని సూచించారు. అధికారులు దరఖాస్తు పరిశీలనలో పారదర్శకత, వేగవంతమైన సేవలు, బాధ్యతాయుతమైన వైఖరి పాటించాలని ఇన్ఛార్జ్ కమిషనర్ ఆదేశించారు. స్కీమ్ల వివరాలు, అవసరమైన పత్రాలు, ఫీజు నిర్మాణం వంటి అంశాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి వార్డు స్థాయిలో ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి దరఖాస్తులను సమయానికి స్వీకరించి త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది తమ పరిధిలో ప్రతి భవనాన్ని పరిశీలించి ప్లాన్ లేని నిర్మాణాలను గుర్తించి తప్పనిసరిగా బీపీఎస్ కింద రెగ్యులరైజ్ చేయాలని కమిషనర్ ఆదేశించారు. భవిష్యత్తులో అనధికార నిర్మాణాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున అధికారులు మరింత బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సులభతరం చేసిన బిల్డింగ్ రూల్స్ తో ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం పెరిగిందని, బీపీఎస్ అమలుతో నగర పాలన మరింత సుశ్రమగా మారడమే కాక నిర్మాణాలకు చట్టబద్ధత గుర్తింపు లభిస్తుందని కమిషనర్ సుధాకర్ వెల్లడించారు. ఈ సమావేశంలో ఏసీపీ, టీపీఎస్, టీపీబీఓలు, డబ్ల్యూపీఆర్ఎస్లు కూడా పీఓ, ఏపీఓలు, ఎల్టీపీలు, క్రెడియా, నరేట్కో తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ లేక కొంతమంది పబ్లిక్ సఫర్ అయ్యే క్రమంలో ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళిన దాని మీద ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనం గమనించుకోవాలి. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ జీవో మనకి ఇచ్చినటువంటి 225/12/11/2025 ప్రకారంగా మెయిన్ మనం చూసినట్లయితే ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ లోపు అప్లై చేయాలి, దానికి అర్హులు అనేది చూస్తే 1/1/1985 నుంచి 31/8/2025 లోపు ఎవరైతే ఈ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ పెట్టడం కానీ లేకపోతే డీవియేషన్ 10% ఎబో అయ్యి రెగ్యులైజేషన్ చేయించుకోకుండా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క బీపీఎస్ స్కీమ్ కింద మనం పరిగణించుకొని వాళ్ళని రెగ్యులేట్ చేసే క్రమం చేయాలి.